వాస్తవానికి అది చెడ్డదై ఉంటుంది. బెత్లెహేము అనే గ్రామము ఆ రోజులలో దేవుని మందిరాన్ని కలిగి, దేవుని సహవాసాన్ని కలిగి, యెహోవా ధర్మశాస్త్ర విధులను కలిగి క్రమముగా నడుచుకున్న స్థితి ఆ గ్రామంలో ఉంది. అయితే ఇలాంటి ఆత్మీయ స్థితి సమృద్ధిగా ఉన్న స్థితిని వదులుకొని మోయాబు వెళ్ళాలనుకున్నాడు. మోయాబు ఎలాంటిది తెలుసా? మోయాబు దేశం ఎలాంటిదో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చైర్లు ఉన్నాయేమో చూడండి. వాడుకున్నారంట మోయాబు దేశపు స్త్రీలు. ఎంత బాగా రాశాడంటే సంఖ్యాకాండము 22వ అధ్యాయము ఓరి కందురల నరకవ 22వ అధ్యాయము 6వ వచనం చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. బాలాకును ముందుంచారు. 22:7 వచనంలో చదవండి. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకొని బిలాము నొద్దకు వచ్చి బాలాకు మాటలు అతనితో చెప్పగా. హల్లెలూయా. ఈ మోయాబు పెద్దలు, మిద్యాను పెద్దలు సోదె సొమ్ము అంటే అక్కడ ఏం జరుగుతుంది? సోదె చెప్పడం జరుగుతుంది. ఏం జరుగుతుంది? సోదె చెప్పడం అంటే తెలుసా? చిలుక జాతకాలు. సోదె చెప్పడం అంటే చిలుక జాతకాలు. సోదె చెప్పే దగ్గరికి పోతారు కదా. మొన్న ఒక అక్క పాప ఏడుస్తుందని చెప్పేసి వచ్చాను నా దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి. వాళ్ళ మనసులో ఉన్నది పాపం. వాళ్ళు చర్చికి వచ్చేటోళ్ళే, ఇద్దరు భార్య భర్త వచ్చారు. పాప ఏడుస్తుంది, బాగలేదు, మోషన్స్ పెట్టాను వచ్చింది. వాళ్ళ పెద్దలు ఎవరు చెప్పారంట, ముస్లింల దగ్గరికి దర్గా దగ్గరికి వెళ్ళి తాయెత్తు కట్టించుకోండి అని చెప్పినారంట. తాయెత్తు వద్దు అని చెప్పేసి అనుకుని వద్దనుకొని వచ్చారు. అది మనసులో ఉన్నప్పుడు కూడా వద్దనుకుని వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. పోయేటప్పుడు కుదురుగా పోవాలా, ప్రార్థన చేయించినాక కుదురుగా పోవాలా. మళ్ళీ మొయినాబాద్ దాకా పోయి అక్కడ మసీద్ దగ్గరకు పోయి అక్కడ ఏదో ఒక తాయెత్తు కడతానే కట్టించుకుని వెళ్ళిపోయి ఎవరికి తెలియకుండా చాలా జాగ్రత్తగా వెళ్ళిపోయి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వెళ్ళిపోయి. వెళ్ళిన తర్వాత ఏడు మానిందా, రాత్రి అంతా ఏడుస్తూనే ఉందంట. ఎవరో పక్కింటి చూశాడు. అమ్మా ఆ తాయిత్ ఎందుకు కట్టుకున్నావు తల్లి, పాస్టర్లో ప్రార్థన చేయించుకుని వచ్చావు కదా, మళ్ళీ తాయిత్ ఎందుకమ్మా అంటే ఈ దాచిపెడుతుందంట లోపల. ఏం లేదు, నల్లదారిమే అంటుందంట. మరి నాకు ఫోన్ చేశారు, ఏడుపు మానట్లేదు అయ్యగారు, ఏం చేయాలని. ఆ పక్కన ఉన్న వ్యక్తి వచ్చి ఇట్లాంటి పట్టుకొని అయ్యగారికి ఫోన్ చేసి ఆయనకు సీరియస్ అవుతాడు, అది తీసేయని చెప్పేసి ఇప్పి పడేశాడంట. ఇప్పి పడేసిన తర్వాత నేను చెప్పాను, జరిగింది తప్పు, ఖచ్చితంగా ప్రార్థన చేసుకుని స్తుతించు, ఆ పాప నిద్రపోతుంది అని చెప్పాను. భార్య భర్త పాప బాధను చూడలేక ఇద్దరు మోకరించి స్తుతించడం ప్రారంభించారు. ఒక గంట సేపు స్తుతించుకున్నట్టే అంతగా ఎప్పుడు ఒక సెకండ్ కూడా గ్యాప్ లేకుండా ఏడ్చే పాప ఎప్పుడు నిద్రపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మోయాబులో సోద చెప్పే వాళ్ళు ఉన్నారు. జాతకాలు చెప్తామమ్మ జాతకాలని, వాళ్ళ జాతకం బాగలేక మేము ఇదివరకు ఆ సుభాష్ రెడ్డి ఇంటికి పక్కన యువతలో ఉన్నప్పుడు ఆ రామిరెడ్డి మేమున్న ఇంటి పక్కనే చిన్న గుడిసెలో ఒక ఆమె ఉండే, చిన్న పాపను పెట్టుకొని. ఆ పాప చర్చికి వస్తుండే. వాళ్ళమ్మ అక్కడక్కడ కాంటాక్ట్స్ ఉంటాయి, ఫోన్ కాంటాక్ట్స్ ఉంటాయి, హస్తరేఖలు ఉంటాయి కదా, చేతుల రేఖలు ఉంటాయి కదా, ఆమెను ఫోన్ చేసి మరీ పిలిపించుకొని చేయించుకునే వాళ్ళు ఉంటాయి జాతకం. వాళ్ళ పాప మా చర్చికి వస్తుండే, అక్కడ చర్చికి వస్తుండే. ఇట్లా చేస్తుంది అయ్యగారు మా అమ్మ అని చెప్పేసాను. అయితే మరి ఈ జాతకాలు చెప్తే ఖచ్చితంగా జరుగుతాయి అంటే కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవని ఆ పాప నిజంగా యథార్థంగా చెప్పింది. ఒకవేళ మీ అమ్మ జాతకమే బాగుంటే ఇట్లా చెప్పుకుంటే ఇంకెందుకు పోతుండే కదా, మంచిగా ఉండి కానీ అట్లా చెప్పుకోవడానికి వెళ్తుందా? ఏదో ఒకటి పని కోసమే కదా అట్లా వెళ్ళేది. అట్లా చెప్పుకుంటూ ఉంటారు. ఈ మోయాబు దేశం ఎలాంటిదని అంటే
సోదె చెప్పేటటువంటి స్థితిలో ఉంది. సోదె చెప్పడం తెలుసు కదా. ఈ సోదె చెప్పే అనుభవంలో ఉన్నటువంటి దేశం అది. హల్లెలూయా, హల్లెలూయా. 25వ అధ్యాయం 1వ వచనంలో, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1వ వచనంలో, హల్లెలూయా, ఇశ్రాయేలు సిట్టిము లోయలో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాళ్లతో వ్యభిచారము, హల్లెలూయా. ఐగుప్తు నుండి 16 లక్షల మంది బయలుదేరితే మోయాబు దగ్గర చాలా మంది చనిపోయారు. తెగులు వచ్చి మోయాబు దగ్గర చాలా మంది చనిపోయారు. కారణం ఏంటంటే బిలాము శపించినందుకు కాదు, వ్యభిచారం చేసినందుకు. మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేసిన కారణాన్ని బట్టి చాలా మంది చచ్చిపోయినారు. ఆ రోజు చాలా మంది చనిపోయారు. ఈ మోయాబు ఎలాంటి అనుభవంలో ఉంది? వ్యభిచారంతో కూడినటువంటి స్థితి ఆ ప్రాంతంలో ఉంది. వ్యభిచారము, సోదె చెప్పే స్థితి ఈ మోయాబు దేశంలో కనపడుతుంది. అయితే మందిరము, సహవాసము, పరిశుద్ధత, దేవుని న్యాయ విధులు, పాస్టరు, సహవాసము ఇవన్నీ బెత్లెహేములో కనబడుతున్నాయి. బెత్లెహేములో కనబడుతున్నాయి. కరువు వచ్చిందని ఏ ఒక్క కుటుంబం వెళ్ళిపోలేదు. ఈ ఒక్క కుటుంబమే కాపురం ఉండడానికి తెగించి ఒక నిర్ణయం తీసుకుంది. ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయము కుటుంబం నాశనమయ్యేదాకా వెళ్ళిపోయింది. కుటుంబం నాశనమయ్యేదాకా వెళ్ళిపోయింది. బెత్లెహేము దేవుని మందిరం ఉంది, దేవుని ఆరాధించే స్థలం ఉంది, సహవాసం ఉంది, ఆరాధన క్రమం ఉంది. ఇవన్నీ వదులుకొని శరీరానికి కావలసిన ఆహారం కొరకై అని రాయబడింది అక్కడ కదా. కరువు వచ్చిందని కాపురం ఉండడానికి వెళ్తారా ఎవరైనా అనేది నాకు క్వశ్చన్. దాని అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు మనమందరం ఇక్కడ ఉన్నాం కదా. మన ఆలోచనలన్నీ ఆత్మీయంగా సంబంధించినవి అయితే మనమందరం బెత్లెహేములో ఉన్నట్టే. మన ఆలోచన కానీ, మన తలంపులు కానీ, మన అలవాట్లు కానీ, మన క్రియలు కానీ, మన మాటలు కానీ ఒకవేళ మోయాబు దేశానికి సంబంధించినవి అయితే, అర్థమవుతుందా? మందిరంలో కూర్చున్నా కానీ ఓకే. అయితే అది ఒక హృదయంలో చెడ్డ చూపులతో చూస్తే హృదయంలో అప్పుడే వ్యభిచరించినట్టని వాక్యంలో రాయబడి ఉంది. అంటే మోయాబు దేశానికి వెళ్ళిపోయినట్టే. ఎక్కడో నీకు ఫ్లైట్ టికెట్ లేకుండా కూడా, టికెట్ పైసలు లేకుండా కూడా ఒకవేళ వ్యభిచారపు ఆత్మచేత నడిపించబడుతున్న వారందరూ ఎక్కడున్నట్టు? ఫ్లైట్ వేసుకొని టికెట్లు పోవాల్సిన అవసరం, టికెట్ తీసుకొని వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు ఆ దేశానికి. మన ఆలోచన విధానం, మన జీవించే శైలి, మనము ఉండే తలంపులను బట్టి మనం బెత్లెహేములో ఉన్నామా, మోయాబులో ఉన్నామా అనేది తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి నిర్ణయం కుటుంబం నాశనం అయ్యేటట్లే వెళ్ళిపోయి. చూడండి, కుటుంబంలో ఒక వ్యక్తి చేసే పని, ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయము అది ఆత్మ సంబంధమైనది కాకపోతే ఖచ్చితంగా మోయాబు సంబంధమైనది అయితే ఆ కుటుంబము, అదిగో ఇతను చనిపోయాడు, తర్వాత ఇద్దరు కుమారులు చనిపోయారు, సమృద్ధి కలిగి వెళ్ళింది అని చెప్పేసి రాయబడింది మాట. ఈ నయోమి కుటుంబం ఎలిమేలకు భార్యను, ఇద్దరు కుమారులను తీసుకుని పోయేటప్పుడు సమృద్ధికి వెళ్ళిపోయారంట. కరువు లేదు, కాపురం ఉండడానికి వెళ్ళిపోయారంట. కరువు దేనికి సంబంధించినది? శరీరానికి సంబంధించినది కదా, ఆకలికి సంబంధించినది, ఆహారానికి సంబంధించినదేనా? అవునా? హల్లెలూయా. కరువు అనేది మన ఈ శరీరానికి ఆకలి కోసం సంబంధించినదే కదా, అవునా కదా? అయితే అప్పుడు కరువుకి ఇప్పుడు కరువుకి ఒక చిన్న డిఫరెన్స్ చెప్తాను చూడండి. శరీరానికి సంబంధించి ఇప్పుడు శరీర కార్యములు స్వస్థమై ఉన్నాయి, గలితే 5:19. అవి ఏవనగా అపవిత్రత, జారత్వము, కామకత్వము, అవిచారము, విమతలు, మత్తతలు, అసూయలు, భేదములు, కక్షలు, క్రోధములు, ఈర్ష్యలు, అల్లరితో కూడిన ఆటపాటి. ఇవన్నీ శరీరానికి సంబంధించినటువంటి క్రియలు. అయితే వీటిని బట్టి ఆత్మ సంబంధమైన ధన్యకరమైన జీవితాన్ని వదులుకోవడానికి ఎవరైతే ఇష్టపడుతుంటారో, పేరుకు మాత్రం మందిరంలో నివసిస్తున్నా
దేవుని నమ్ముకున్న బిడ్డలుగా మనం అనుకుంటూ ఉన్నా ఇలాంటి శరీర క్రియలకు, అంటే శరీరం యొక్క కోరికలు తీర్చుకోవడానికి కానీ శరీర సంబంధమైనటువంటి ఈ హావభావాలకు అన్నిటికీ లోబడి దాస్యం అనే కాడికి చిక్కుబడి ఉన్నటువంటి స్థితి అయినా సరే ఒక వ్యక్తి ద్వారా కుటుంబం మీదకి నాశనం కలుగుతుంది. ఒక వ్యక్తి ద్వారా. ఆనాడు ఎలీమెలెకు కుటుంబం ఒకటేనేమో, ఈనాడు నేను అంటాను చాలా కుటుంబాలు మోయాబు అనుభవం నుండి బయటకు రాలేకుంటున్నాయి. ఉండేది మాత్రం బెత్లెహేమే, అంటే ఉండేది మాత్రం దేవుని సంఘమే. నమ్ముకుంది యేసయ్యనే, రక్షణ పొందుకుంది యేసయ్యనే, ఆయన రక్షించింది యేసయ్యనే, పొందుకున్న బాప్తిసం కూడా యేసయ్య తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మని నామంలోనే. అయితే అలవాట్లు, ఆలోచనలు తీసుకునే నిర్ణయాలన్నీ ఈ మోయాబుకు సంబంధించిన స్థితిలో ఉంటే కుటుంబం జాగ్రత్త. మీరు ఆలోచించుకునే, తీసుకునే, నేనైనా మీరైనా మనం తీసుకునే నిర్ణయాలు మన కుటుంబం మీద ఆధారపడి ఉంటుందని మర్చిపోవద్దు. నయోమి ఏం చేసింది? నయోమి కుమారులు ఏం చేశారు? శరీర సంబంధమైన కరువు నిమిత్తమై ఆత్మ సంబంధమైన జీవితంలో ఉండే ఈ బెత్లెహేమును వదులుకొని మోయాబు దేశానికి కాపురం ఉండాలనుకున్నాడంటే తిరిగి రాకుండా అక్కడే ఉండాలని ఒక ఆశ తెలిపాడు. మరి మిగతా వాళ్ళు వెళ్ళలేదే? మిగతా వాళ్ళకి ఆలోచన రాలేదే? మిగతా వాళ్ళకి ఎందుకు వెళ్ళలేకపోయారు? మిగతా వాళ్ళకి లేని కారణం వీళ్ళకే ఎందుకు వచ్చింది? మోయాబు మంచిది కాదని తెలుసు. అక్కడ మందిరం లేదు, అక్కడ పరిచర్య లేదు, అక్కడ ఆరాధన లేదు, అక్కడ పరిచర్య పాటలు లేవు, క్రమంగా బోధించే సేవకుడు లేదని తెలిసి, శారీరకంగా ఆహారం అక్కడ దొరుకుతుందని తెలిసి ఒక ఆత్మీయుడు, ఆత్మ సంబంధమైన కుటుంబము ఒక వ్యక్తి నిర్ణయం ద్వారా ప్రయాణమై మోయాబుకి వెళ్తే చివరికి ఏమైపోయింది? ఈనాడు లేరా చాలా మంది. ఒకరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి అన్యం పుణ్యం కానీ పిల్లల మీదకి శాపం వచ్చేసింది. ఒకరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. గమనించాలి ఈ దినం, ఆలోచించాలి ఈ దినము. మందిరంలో కూర్చున్నంత వరకు మనము మన ఆలోచనని భక్తికి సంబంధించి ఉన్నాయేమో, మంచిదే. మందిరం దాటిపోయిన తర్వాత మోయాబు దాకా వెళ్ళిపోకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ వ్యభిచార ఆత్మ, సోదరి చెప్పే ఆత్మ, అర్థమవుతుందా? సోదరి చెప్పే ఆత్మ, ఇంకెక్కడికన్నా పోతే బాగా అవుతుందేమనుకునే ఆత్మ, ఇంకా అక్కడక్కడ తిరగాలి, పూజలు, పురస్కారాలు, టెంకాయలు, వంకాయలు, ఇవి ఉంటాయి కదండి, ఇవన్నీ తీసుకుని పోయి ఏదైనా చేసుకోవాలనే ఆత్మ అక్కడికక్కడ నడిపించి చిన్న చిన్న బలహీనతలకు, చిన్న చిన్న ఇబ్బందులకు, చిన్న చిన్న కష్టాలకే ఒక పెద్ద నిర్ణయం తీసుకొని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. జాగ్రత్త. వాళ్ళకి తెలియదు నిర్ణయం తీసుకునేటప్పుడు కుటుంబం ఇట్లా అవుతుందని. ఎలీమెలెకు ముందే తెలిసిందే, జాగ్రత్త పడేవాడు. నేను చనిపోతాను, నా కుమారులు చనిపోతారు, నా కుటుంబము పోయేటప్పుడు సమృద్ధిగా నలుగురు వెళ్తున్నాం, మళ్ళీ ఒక్కడే మిగులుతారని ముందే తెలిసింటే ఆ నిర్ణయం తీసుకునేవాడు కాదు. వాక్యాలలో చాలా చోట్ల రాయబడి ఉంది, ఇష్టానుసారంగా జీవించే వాళ్ళంట. ఈ రూతు గ్రంథం కంటే ముందు న్యాయాధిపతులు చివరి అధ్యాయం చివరి వచనంలో రాయబడి ఉంటుంది, ఆ దినములలో ఇశ్రాయేలీయులు తమకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించే వాళ్ళని రాయబడింది. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించే వాళ్ళు, దేవుని మాట వినకుండా దేవునికి వ్యతిరేకంగా జీవించే స్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే భయం లేకపోవడమే. శరీర సుఖం కోసము, శరీరానికి సంబంధించిన ఆలోచనల కోసము కుటుంబాలను నాశనం చేసుకోవద్దు. ఈ వ్యక్తిని చూస్తే మనకు అది అర్థమైపోతుంది. అందరికి లేని కరువు మనకెందుకు వచ్చింది? ముందు ఆత్మ సంబంధమైన జీవితాన్ని చూసుకోవాలి. నిన్న ఎంతమంది ప్రార్థనకు వచ్చారు? అక్కడ కమలమ్మ గారి కుటుంబం దగ్గర వచ్చారు కదా. అక్కడ ఏమని చెప్పాను? నా కుమారుడా, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని ప్రార్థించుచున్నాను అని రాయబడి ఉంది. యోహాను రాసిన పత్రికలలో 3వ పత్రిక 2వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. ఒక ఆత్మీయుడు ముందు ఆత్మీయంగా ఎదగడానికి చూసుకోవాలి తప్ప శరీరకంగా కాదు. మొన్న పెళ్లిలో ఒక మాట చెప్పాను నేను,
పెళ్లి కూడా ఎవరు రాలంటున్నారు కదా, వచ్చారు కొంతమంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయుడు మొదట చూడాల్సింది ఎముకను. ఇప్పుడు భార్య తీసుకుని వచ్చి గాఢ నిద్ర ఆదాముకు కలిగించి ఆదాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు ప్రకటనకు ఒక తీసుకొని పోయి దూరం వెళ్ళి అవ్వనుగా ఒక స్త్రీనిగా నిర్మించి తీసుకొని మరలా స్త్రీనిగా తీసుకుని వచ్చి ఆదాము దగ్గర వచ్చి చేర్చాడు. హల్లెలూయా, ఆదాము దగ్గర చేర్చాడు. ఈలోపు ఆదాము గాఢ నిద్ర మేలుకొని ఆ స్త్రీని చూసి ఏమన్నాడు? మొదట ఏమన్నాడు? నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం. మాంసం మొదట అన్నాడా, ఎముక మొదట అన్నాడా? ఎముకను మొదట చెప్పాడు. ఎముక అంటే బలము. ఎముక మన శరీరం లేకపోతే మనం నడవలేం, నిలబడలేం. అంతేనా? చిన్న ఫ్రాక్చర్ అయితేనే మనం నడవడానికి చాలా కష్టపడిపోతాం. బాగున్నప్పుడు తెలియదు ఎముక గురించి. ఎముక లోపల ఉన్న ఎముక మనకు కనపడుతుందా? ఆదాముకి ఎట్లా కనపడింది? శ్రీనిగా నిర్మించి తీసుకొని వస్తే నా ఎముక అని చెప్పేసి ఆయన మొదట అంటే ఎముక లోపల, మాంసం లోపల ఉంటుంది. నా శరీరం అనే దానికంటే ముందు నా ఎముక అన్నాడు. ఇది జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఆత్మీయుడు మొదట ఆత్మ సంబంధమైన వాటి మీద మనసును ఉంచాలి. శరీర సంబంధులు శరీరానుసరమైన మనసు కలిగి వాటితోనే జీవిస్తుంటారు, కానీ ఆత్మీయుడికి అది తగదు. హల్లెలూయా. ఈ ఆదాము నా ఎముకలలో ఒక ఎముక అని అన్నాడు. అంటే నేను నిలబడడానికి, నేను నడవడానికి, నేను పని చేసుకోవడానికి నా భార్య నాకు ఆధారము, బలము. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడు చేసిన కార్యమే. దేవుడే ఒక భార్య భర్తలను జతపరిస్తే వాళ్ళు ఒకరి గురించి ఒకరు ఎట్లా చెప్తారు? ఇది నా ఎముకలో ఎముక, నా బలమైన భర్త అని చెప్పుకోవాలి, నా బలమైన భార్య అని చెప్పుకోవాలి. ఒకరి ఏక శరీరమే, ఒకటే శరీరం ఇద్దరిది, కానీ ఆధారం మాత్రం ఎముక, ఆత్మీయ స్థితి. హల్లెలూయా. ఆత్మ లోపల ఉన్నది కనపడుతుందా? ఎముక లోపల ఉన్నది కనపడుతుందా? ఆత్మ సంబంధమైన వ్యక్తులు అందరూ ఈ ఆత్మ విషయాల మీద మనసును ఉంచాలి అంటే ముందు ఎముకను పసిగట్టాల, ముందు ఎముకను చూడాల. అంటే వీళ్ళు ఆత్మీయులేనా అని ఒక క్వశ్చన్ కొంతమందికి ఒక్కొక్కసారి వస్తుంది. పెళ్లి సంబంధాలప్పుడు కూడా దయచేసి గమనించండి. పెళ్లి సంబంధాలప్పుడు మరొకసారి విజ్ఞాపన చేస్తున్నాను మీ అందరికీ. పెళ్లి సంబంధాల విషయంలో శరీరాన్ని ముందు చూడొద్దు. కలర్ ఎట్లున్నారు, అందం ఎట్లుంది, హైట్ సరిపోతుందా, ఉద్యోగం మంచిదేనా, జీతం బాగానే వస్తుందా, ఆస్తులు మంచిగా ఉన్నాయా, కుటుంబం మంచిదేనా. హల్లెలూయా. ఈ భౌతికంగా అపిరెన్స్, ఆస్తులు అనేటివి కనపడేటివి. బంగారం ఎంత పెడతారు, లక్షలు ఎన్ని వస్తాయి, కారు పెడతారా, బండి పెడతారా. హల్లెలూయా, హల్లెలూయా. ముందు శరీరాన్ని చూస్తారు చాలా మంది, ఎముకను చూడరు. ఆత్మీయుడైనా, సహవాసంలో ఉన్నవాడైనా, బాప్తిజం పొందుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసుకునే విశ్వాసైనా ఇవి వద్దు. ముందు శరీరం కావాలి. హల్లెలూయా. ముందు శరీరానికి సంబంధించిన హైట్ ఎంత ఉంటాడు, ఎంత చదువుకున్నాడు, ఎంత కట్నం వస్తుంది, ఎంత జీతం వస్తుంది, ఎంత ఉంది ఆస్తి, వెనక ముందు ఎంత ఉంది. ఒకటే కూతురైతే ఇంకా మంచిది. హల్లెలూయా. ఆస్తి ఎక్కువ ఉంటే ఎన్ని లోపలన్నా సరే అంటారు. అబ్బాయి కూడా అంటే ఒకటే కొడుకు ఇల్లు అంటే తాగుతున్న ఏమవుతాయి చేసుకుని ఆస్తుంది అంటారు, అనరా? అది ఆలోచన మారాలి తల్లి. అందరి ఆలోచన మారను గాక. నాకు తెలిసి పోయిన సంవత్సరం చాలా కుటుంబాలు నాశనం అయిపోయినాయి పెళ్లి చేసుకున్న తర్వాత. బాహ్యంగా కనబడే ఉద్యోగాలను, తర్వాత వారికి వచ్చే జీతాలను చూసి ఆత్మీయ స్థితిని చూడక గుడ్డిగా నమ్మి మోసపోయి ఇప్పుడు విడిపోయి నశించిపోతున్నటువంటి స్థితిలో ఆత్మను కలిగి ఉన్న వారు చాలా మంది ఉన్నారు. కృంగిపోయి ఉన్నారు చాలా మటుకు. జాగ్రత్త. ఈ ఎలిమేలికు కూడా ముందు శరీరానికి కావలసిన ఆహారాన్ని చూశాడు, కానీ ఈ బెత్లెహేములో పరిచర్య ఉంది. వాక్యము బ్రతికిస్తుంది, వాక్యము ఓదారుస్తుంది, వాక్యము ఆదరిస్తుంది, వాక్యము బలపరుస్తుంది అని తెలిసి కూడా ఆత్మ బలం కంటే శరీర బలము గొప్పదని అనుకొని ప్రయాణం చేస్తే కుటుంబమే నాశనం అయిపోయాయి. అందుకే మీ కుటుంబాల్లో ఎవరైనా సరే యవన బిడ్డలు పెళ్లి వయసుకు వచ్చిన వాళ్ళు ఉంటే ముందు ఆస్తులు ఏం చూడొద్దు. ఆదాములాగా ఎముకను చూడండి ముందు. హల్లెలూయా. అది కనబడేది కాదు ఎముక. ఆత్మీయుడేనా అని కొంచెం ప్రార్థన పూర్వకంగా కనిపెట్టండి.
భక్తిహీనుల గురించి ఆసాబు అనే భక్తుడు కనిపెట్టాడు. దేవుని మందిరానికి వెళ్ళి వాళ్ళ అంతం ఎట్లుంటుంది ప్రభు అని చెప్పేసి అంటే, వారు క్షణమాత్రంలోనే కాలు జారు చూడని వాళ్ళు ఉన్నారు, వారు అకస్మాత్తుగా మరణించిపోతారని చెప్పేసానే. ఆసాబు భక్తిహీనులను చూసి వీళ్ళ అంతం ఎట్లుంటుంది ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాయి, ఈనాడు ప్రార్థన అవసరం లేదు, కనిపెట్టేది అవసరం లేదు, తొందరపాటు ఎక్కువ. ఆస్తి ఉంది, అందం ఉంది, ఉద్యోగం మంచిగా ఉంది అంటే అయిపోయాయి. ఇంకా ఆత్మీయ స్థితి అవసరం లేదు. ఏ తాగుబోతుడైనా సరే, ఇంకోటైనా సరే ఇవన్నీ బయటికి కనబడే మాంసం అంటే బాహ్యంగా అప్పిరెన్స్ ఉన్న ఈ లక్షణాలు నచ్చితే చాలు, ఆత్మీయ స్థితి వద్దు. కానీ ఆధారం ఎక్కడ? ఎముక లేకపోతే మనిషి నిలబడలేడే, ఎముక లేకపోతే మనిషి నడవలేడే, ఎముక లేకపోతే మనిషి పని చేయలేడే కష్టపడి. ఈ ఎముక ఉన్న బలమైన ఆత్మస్థితి లేకుండా ఈ మాంసం కుళ్ళిపోయేదానికంటే ఆస్తులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. ఉద్యోగం ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఈరోజు ఉన్నటువంటి ఈ శరీరము అందము ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఆత్మస్థితి ఎప్పటికీ ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. మీ కుటుంబాల గురించి చాలా జాగ్రత్త. నాకు చాలా మంది సంబంధం చూడండి అయ్యగారు అంటారు, వాళ్ళందరికీ సరే అని చెప్తాను, ఒక్క సంబంధం చూడలే. ఎందుకు? నాకు భయం అవుతుంది. తర్వాత పాస్టర్ వచ్చి, మొన్న ఒక పాస్టర్ అట్లే చేశాడు, 40,000 తీసుకుండే. ఎంత? పెళ్ళెప్పుడు 10,000 తీసుకుండే. సంబంధం చూశాడు, పెళ్ళెప్పుడు 10,000 తీసుకుండే. ముందు ఇద్దరు పూలు పనులు మార్చుకునేటప్పుడు 10,000 తీసుకుని 40,000 ముందు మాట్లాడుకున్నాడు మ్యారేజ్ బ్రోకర్. హల్లెలూయా. లేనివన్నీ మొత్తం ఒప్పంగా చెప్పేశాడు మనోడు. ఒక ఆత్మీయుడు చేసే పనేనాది. వాడు ముందే మోయాబులు ఉన్నాడైతే అట్లా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తం అన్నీ చెప్పేసి 40,000 మాట్లాడుకుని గుర్తుపట్టుకొని హల్లెలూయా. 10,000 ముందు పూల పనులు మార్చినప్పుడు 10,000 తీసుకుండే. తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్లి రోజే కట్నం అన్నీ తీసుకొచ్చేటువంటి బీరు అవన్నీ భాషలు అన్నీ ఇస్తారు కదా అమ్మాయి తరపున. అప్పుడు ఈడుగా నిలబడుకున్నాడంట, నా పైసలు ఏది, పెళ్లి మాట్లాడిన కట్నం పైసలు ఏదని. మిగతా 30,000 కూడా అన్నట్టు 21 రోజులకే విడిపోయింది. ఆ కుటుంబం విడిపోయింది. కట్టేసి కొట్టివాడిని. తర్వాత ఇంకొక పెళ్లిలో మనం, నీ సిగ్గు లేదా? నువ్వు పాస్టర్వేనా? నువ్వు పాస్టర్వేనా? నీకు సిగ్గు లేదా కొంచెమన్నా? వాడు తాగుబోతాడని నిలబడలేడని, వాడంతా బలిహీనుడని, డ్రగ్స్ తీసుకుని తప్ప వాడు బ్రతకలేడని నీకు తెలిసి కూడా ఎందుకు దాచిపెట్టి పైసల కోసం నీకు వచ్చే 40,000 కోసము ఇన్ని లక్షలు పెట్టి పెళ్లి చేస్తే ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి నివసించలేని స్థితికి వచ్చింది. నీకు సిగ్గు లేదా కొంచెమన్నా అని చెప్పి చట్టుబట్టుకొని కొట్టనికి పోయారు ఇద్దరు ముగ్గురు. అర్థమవుతుందా? ఈ పాస్టర్కి ఆత్మీయుడా కాదనే దానికంటే శారీరకంగా నాకు ఎంత పైసలు వస్తాయి ఈ పెళ్లి చేస్తే అనేది ఆయన గురి అయింది. ఒక పాస్టర్ని కనకమామలు కట్టేసి కొట్టింది తెలుసా మీకు? కట్టేసి కొట్టినారు. అందుకే నాకు ఎందుకు వచ్చింది తల్లే, మీరు ప్రార్థన చేసిన వాళ్ళైతే మీకే అర్థమవుతుంది. ఆత్మీయులు ఆత్మ సంబంధమైన దేవుని గుర్తుపడతారంట. అనేకులు అబద్ధ బోధకులు వస్తారా, అయితే ఒక ఆత్మీయుడు మాత్రము ఆత్మీయులు ఎవరో గుర్తుపట్టగలుగుతారంట. హల్లెలూయా. ఇంటూ సరిపోయిందా? గుర్తయిందా? ఇంటూ ఒక సూచన. ఒకరు ఆత్మీయుడు కాదో ముందు తెలుసుకోవాలంటే ముందు వాళ్ళు ఆత్మీయులై ఉండాలంట. వాళ్ళు ముందు ఒక కార్పెంటర్ అయితే కార్పెంటర్ గుర్తుపట్టగలుగుతారు, పని వస్తుందో బాగా లేదు అని కదా. మంచి డ్రైవర్ అయితే కదా వాడికి డ్రైవింగ్ వస్తుంది లేదో చెప్పగలుగుతాడా లేదా? ఒక పనిలో మంచి నైపుణ్యత పొందుకున్న వ్యక్తి మిగతా వాళ్ళు ఆ పనిలో బాగా ఉన్నారో లేదో చూడగలుగుతారా లేదా? ఒక ఆత్మీయుడు అయితేనే ఆత్మీయుని గుర్తుపట్టగలుగుతారు. ఆత్మీయ స్థితి లేకపోతే ఖచ్చితంగా గుడ్డితనపు ఆత్మ పనిచేసి వాళ్ళు ఎట్లా నడుస్తున్నారో వాళ్ళకి తెలియదు. చీకట్లో నడిచి ఎక్కడ తొట్టిల్లు పడిపోతుందో తెలియదు. జాగ్రత్త. తొందరపడవద్దు, వివాహాల విషయంలో తొందరపడవద్దు. ఆత్మ సంబంధమైన మనసుతో మనం ఉంటే, ఇస్సాకు ప్రార్థన చేస్తుంటే ఎలియాజరు ద్వారా భార్య ఆటోమేటిక్ వచ్చేసి. హల్లెలూయా. పెళ్లి సంబంధాలు కావాలనుకున్న వాళ్ళందరూ ముందు ప్రార్థనలు బాగా గడపండి. దేవుని చిత్తానుసారంగా మీకు సంబంధాలు జతపరచబడతాయి. కట్నాన్ని చూసి, ఆస్తులను చూసి, ఉద్యోగాలను చూసి, అందాలను చూసి ఇవి తర్వాత చూసుకోండి. ముందు ఆత్మీయ స్థితిని చూడండి. హల్లెలూయా. ఆత్మీయ స్థితిని మీరు చూడాలంటే ముందు మీరు ఆత్మీయులై ఉండాలి. హల్లెలూయా. ఇదిగో నా ఎముకలలో ఒక ఎముక అన్నాడంటే ఈయన ఎముకలు నాకు తెలుసా లేదా? ఆదాముకు తెలుసా ఎముక కాదో? నా ఎముకలలో నీవు ఒక ఎముకవు, నువ్వు నాకు ఆధారమై ఉంటావు, నేను నిలబడడానికి, నేను పనిచేయడానికి నాకు బలమై ఉంటావు అని భార్య గురించి చెప్పగలిగాడు అంటే అది దేవుడు చేతపరిచినప్పుడే. అది ఆత్మీయుల సంబంధమైన పెళ్లి అయితే నాకు జరుగుతుంది అంతే. పైసల కోసము, శారీరకంగా ఆస్తుల కోసము ముందు మాంసాన్ని చూసి ఎముకదే ముందులే కనపడదు కానీ అని అనుకుంటే మొన్న దారుణం జరిగిపోయి
ఒకటి కొడుకు 10 ఎకరాల పొలం ఉంది, ఇల్లు ఉంది. అన్ని సంవత్సరానికి వివాహం కావాలంటే కొంచెం మనం ఆలోచించుకోవాలా? సంబంధం చూసే ఒక తల్లి ఏం చెప్పే, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, మున్సిపాల్లో చేస్తాడు, 1,20,000 జీతం వస్తుందన్న, నీకు చెప్పేకెందుకు అనే. వాస్తవానికి ఉద్యోగం లేదు, దారుణానికి ఒడిగట్టింది ఆ తల్లి. ఆమెకు నిండు వందనాలు చెప్పాలి. హల్లెలూయా. ఎంత దారుణం, ఎంత పచ్చి అబద్ధం అంటే 1,20,000 వస్తుందని చెప్పింది, మున్సిపల్లో చేస్తాడని. మన వాడిని పట్టుకొని పోయి డ్రగ్స్ కింద. ఉద్యోగం లేదు. నేను మళ్ళీ ఫోన్ చేసి కనుక్కున్నా ఆమెకు. వేరే వాళ్ళతో మాట్లాడితే, అమ్మ నాకు ఎందుకో డౌట్ వస్తుంది, పలానా వాళ్ళు అని చెప్తే చెప్పాము, విడమర్చి చెప్పాము మొత్తం నీట్గా. కనుక్కుంటే వానికి ఉద్యోగం లేదు, వాళ్ళ నాన్న అయితే చేస్తాడు, కానీ ఎప్పుడన్నా ఏటీఎంలో పైసలు తీసుకురావాలంటే ఏటీఎం ఇస్తే తీసుకుని వస్తాడంట. అది అలా ఆయన జాబ్ చేసే దగ్గరికి వెళ్ళి అక్కడ పైసలు పట్టుకొని వస్తాడు. అది ఉద్యోగం. అది 1,20,000 వస్తుందన్న, 1,20,000 వస్తుంది. ఆమె ఆత్మీయురాలైనా ఇంతకు కదా. మళ్ళీ ఆమె సంఘానికి వెళ్తుంది, బాబో అని ఆత్మలు కొట్టుకుంటుంది. ఎందుకు? సిగ్గు శరం లేని బతికి ఎందుకు అవసరంగా? ఒక ఆత్మ సంబంధమైన సంబంధాన్ని చూసేటప్పుడు అలాంటివి చెప్పొచ్చా? సిగ్గు అనిపించదా? ఊరికే మనసుల మధ్యలో కనపడాలని ప్రవచనాలు. ఒక ప్రవచనం చెప్పిందంట ఆమె, నాకు మొన్న చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయంగా నీకు మగ సంతానం పుడుతుందని చెప్పేసి గట్టిగా బల్లు గుర్తి చెప్పిందంట. 4 రోజులు ప్రార్థన పెడితే 4 రోజులు వాళ్ళంటే అట్టే చెప్పిందంట. పాప ఒకటే, ఉన్న సిగ్గంతా వాయే, ఇజ్జత్ వాయే. హల్లెలూయా, హల్లెలూయా. జర తక్కువ చూసుకోవాలా, ఊరికి ఉద్రేకం తెచ్చుకోకూడదు, జర ఆలోచించుకోవాలి. ఎలిమేలకు ఆలోచించుకోలేకపోయాడు. మోయాబు నాకు బాగా కనపడింది. అక్కడ కాపుడు ఉండే మంచిది అనుకున్నాడు. అక్కడ మందిరం లేకపోయినా, ఆత్మీయత లేకపోయినా, శరీరంతో నేను బతకగలుగుతానని ఆత్మ సంబంధమైన ఎముకైన బలమాన్ని ఇక్కడ వదిలిపెట్టి, ఆ ఊరిని వదిలిపెట్టి, ఇదిగో శరీరం కోసము, కరువు కోసము, తీర్చుకోవడానికి కోసము, కాపురం కోసం వెళ్ళిపోయాడు. ఒక్కరు తీసుకున్న నిర్ణయం కుటుంబాన్ని నాశనం చేసేసి. ఈనాడు మీరు ఆలోచించండి, ఎన్ని కాపురాలు ఎట్లున్నాయి ఆలోచించండి. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళు చేసే పద్ధతులు, వాళ్ళు చేసే అలవాట్లను బట్టి ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతలేవు. నా గురించి అడిగారంట అయ్యగారు అంటుంది మళ్ళీ ఆమె ఫోన్ చేసి, నీకు వందనాలు తల్లి, 1,20,000 జీతం అని చెప్పేసి అన్నామంట. నాతో మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడితే జాగ్రత్త తల్లి. చాలామందిని అడిగిందంట ఆమె ఆ సంబంధం గురించి. 10 ఎకరాల పొలం మంది మంచిగా ఉండాలని చెప్పేసి అందరి దగ్గర అడిగినా ఎవరి పిల్లని అప్పటికన్నా వీళ్ళకి అర్థం కావాలా లేదా, ఎందుకు ఇవ్వట్లేదని. ఫుల్ తాగబోతాడు. వాళ్ళ ఆయన జీతం వచ్చిందని మొత్తం తాగి ఎక్కడ పడతాడో తెలియదు. ఫ్రెండ్స్తో మన డ్రగ్స్ దొరికితే జైలు తీసుకుపోయారు. చూడండి, ఇదిగో డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఈ అందం ఈరోజు ఉంటుంది, రేపు పోతుందేమో. ఒకవేళ మీ ఇంట్లో వయసుకు వచ్చిన పిల్లలు ఉంటే ఆత్మీయ స్థితిని మీరు గుర్తుపట్టండి. ఒకవేళ గుర్తుపట్టాలంటే ముందు మీరు ఆత్మీయులు కాండి. హల్లెలూయా. చిన్న చిన్న బలహీనతలకు లోను కాకుండా సంఘంలో నాటబడి ఆత్మీయంగా మీరు ఎదిగినట్లయితే మీకు కావలసిన వివాహ సంబంధాన్ని, ఆత్మీయులను మీరు తెచ్చుకోగలుగుతారు. ప్రార్థించలేకపోతున్నారు ఈ దినం. పైసలు ఎంతైనా పర్లేదు, మ్యారేజ్ బ్రోకర్ల దగ్గరికి వెళ్తారు, మ్యారేజ్ బ్యూరోల దగ్గరికి వెళ్తారు. పాస్టర్లు కూడా చాలామంది అట్లా అయిపోయినారు. అందరు కాదు, కొంతమంది ఇట్లా అయిపోయినారు. మొన్న కొట్టింది, నువ్వు పాస్టర్ వల్ల నీకు సిగ్గు లేదా అని చెప్పేసి అంటే ఆయన ఆ పాస్టర్ ఏమనుకుంటున్నాడు. దాని అర్థం ఏంటి? నిజంగా సిగ్గు అనేది లేదు. అన్ని వదిలిపెట్టి పైసల కోసం జీవించేస్తాడు. నన్ను అడిగితే నేను కూడా చెప్తా, తల్లే నాకు తెలియదు, మీరు ప్రార్థన చేసుకోండి. ఒకవేళ ఏదైనా సంబంధం ప్రపోజల్ వచ్చిందంటే వాళ్ళ గురించి మీరు ప్రార్థించే వాళ్ళైతే మీరు ప్రార్థన చేసుకోండి, నేను ప్రార్థన చేస్తాను. మీకు సమాధానం అంటే ఎంక్వైరీ చేసుకొని కనుక్కోండి ఏం చేస్తాడనేది. మీరు ప్రార్థన చేయడంలో అయితే ఊరికి ఆస్తులను బట్టి మంచోలేనా, బాగుంటారా, అందం ఉందా, లేకపోతే హైట్ ఉన్నాడా, ఉద్యోగం ఉందా, ఎంత జీతం వస్తుంది, ఇవన్నీ దానికంటే ముందు మీరు బాగా ప్రార్థన చేసుకొని దేవుడితో మీరు మాట్లాడే స్థితికి ఎదగగలిగితే మీకు కావాల్సిన చక్కటి సంబంధం అక్కడే సంపాదించుకోగలుగుతారు. హల్లెలూయా. తొందరపడద్దు, పెళ్ళిళ్ళలో తొందరపడద్దు. చాలా కుటుంబాలు ఈ రోజుల్లో నాశనం అయిపోతున్నాయి ఇట్లా తొందరపడే. ఈ విధంగా తొందరపడే ఆస్తి ఉంటే చాలు, ఎవరిని పట్టించుకోరు, ముందే వెనక చూడరు. కొంచెం అంతా బాగుంది, ఆయన ఒక్కడే తప్ప ఎవరు లేదు, ఇన్నంతా ఈయనకంటే సరే ఎట్టనని కానీ ఈవెన్ ఆస్తి చూసుకుంటే బాగుంటుందని అనుకుంటారు. ఏం చేసుకుంటావు? సంతోషం లేనప్పుడు ఆస్తిని అంతా ఏం చేసుకుంటావు? హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎలీమెలెకు అనే వ్యక్తి తన కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు. ఇది మొదలుకొనైనా సరే మన ఆత్మీయ జీవితాలు శారీరకంగా ముందుకు పరిగెత్తకుండా పై కనపడే మాంసం కోసము,
అది కోరుకునేటువంటి స్థితికి మనం బానిసలం కాకుండా ఆత్మ సంబంధంగా ఆత్మీయ జీవితం జీవిస్తూ సంఘములో కట్టబడిన స్థితిలో మనం ఉంటే ఖచ్చితంగా మనకు కావలసినవన్నీ దేవుడే సమకూరుస్తాడు. అందుకే చెప్పాడు యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యము ఉండాలని. పాత నిబంధన కాదక కొత్త నిబంధనలు ఉంటుంది. అది యోహాను పత్రిక 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం, 1వ అధ్యాయం ఉంటుంది. 2వ వచనంలో రాయబడిన మాట ఏమని, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని నేను ప్రార్థిస్తున్నాను. ఒక భక్తుడు అదే కోరుకుంటాడు. అంతే. నువ్వు ఆత్మీయంగా ఎంత ఎదిగున్నావో మీకు కావలసినవి కూడా అంతగా అన్ని విషయాలు వర్ధిల్లినట్టుగా నేను ప్రార్థన చేస్తాను. అంతే మా బాధ్యత. మీరు ఎదిగే ఆత్మీయ స్థితిని బట్టి, మీరు జీవించే ఆత్మీయ జీవితాన్ని బట్టి అన్ని విషయాలు దేవుడు మీ సరిహద్దులు విశాలపరిచి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అట్లా కాకుండా ఆత్మీయత వద్దు, ఎముకతో ఏం అవసరం లేదు అయ్యగారు, ఆత్మ సంబంధమైన జీవితం ఏమొద్దు, కానీ శారీరకంగా బయట చూసుకుంటాం అంటే కన్నా ఎలిమేలేకి వచ్చిన కష్టము మళ్ళీ మీ కుటుంబం కోసము అట్లే దాగి ఉంటుంది, ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది. ఇది రాకుండా జాగ్రత్త చూసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిర్ణయము కుటుంబం నాశనం అయిపోయింది. ఒక తండ్రి నిర్ణయము ఒక అమ్మాయి నాశనమై, ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. ఒక ఆత్మీయుడు ఆత్మీయులను గుర్తుపడతాడని వాక్యం సెలవిస్తుంది. ఆత్మీయుడు ఆత్మీయులను గుర్తుపట్టగలుగుతాడు. జాగ్రత్త. మీరు మోయాబు అనే ఆలోచనలతో ఒకవేళ ఉన్నట్లయితే, నేనైనా మీరైనా మోయాబు ఆలోచనలు సోద చెప్పడానికి, అక్కడిక్కడ కనుక్కోవడానికి, దేవుని వాక్యానికి విరోధమైనటువంటి స్థితిలో మనం జీవిస్తున్నట్లయితే, మనం జీవించే జీవితం మన వరకు నష్టాన్ని కొనిదేస్తే ఏమో అనుకోవచ్చు. మన నుండి మన కుటుంబం కూడా ఆధారపడి ఉంటుంది. జాగ్రత్త ఉండండి. మోయాబు అక్రమం ద్వారా వచ్చినటువంటి సంతానం. లోతు కుమార్తెలు గుహలో ఉన్నప్పుడు సర్వజనుల ఆచారం చొప్పున మనతో పోవటకు పురుషుడు ఎవడు లేడు అని సొంత తండ్రికే కన్న కూతుర్లు ద్రాక్షరసము తాగించి ఆయనతో శయనించి కుమారులను కన్నారు. చిన్నామె పెద్దామె చెరకు కుమారుని కానీ వాళ్ళకు పెట్టుకున్న పేర్లే మోయాబీయులు, అమ్మోనీయులు. మోయాబీలకు మూల పురుషుడు మోయాబీయుడు మొదటివాడు, అమ్మోనీలకు మొదటివాడు మూల పురుషుడుగా ఉన్నాడు. వాళ్ళ సంతానమే మోయాబీలుగా, అమ్మోనీలుగా వచ్చేసింది ఆది కాండంలో. లోతు తదనంతరం వాళ్ళ కుమార్తెలు అక్రమంగా చేయడం ద్వారా. మోయాబు అంటే అక్రమాలు. మోయాబు అంటే ఆత్మీయతను వదిలిపెట్టి చిన్న చిన్న అవసరాల కోసం అక్రమాలకు పాల్పడే వాళ్ళందరూ జాగ్రత్త. మీ కుటుంబం మీ వల్ల నాశనం అయిపోతుంది. అలాంటి అక్రమాల వల్ల నాశనం అయిపోతుంది. అవును, మోయాబీలు అంటేనే అక్రమం విస్తరించినటువంటి స్థితి. వాళ్ళ మూల పురుషుల నుండి వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు శపించబడిన మోయాబీలు. అక్రమానికి అవకాశం ఇచ్చారా, కుటుంబం నాశనం అయిపోతుంది. జాగ్రత్త చూసుకోండి. చిన్న కుమారులు ఎవరికి ఏం తెలియదు, వాళ్ళకి పాపం. భార్యకు కూడా ఏం తెలియదు. ఒక భర్త తీసుకునే నిర్ణయం. ఇక్కడ సంఘం ఉంది, చాలామంది కుటుంబాలు ఉన్నారు. ఎవరికి లేని కరువు, ఎవరికి లేని ఇబ్బంది మనకెందుకు అని మాట్లాడుకునే స్థితి లేదు. లేదా అక్కడే కాపాడం ఉందాం. ఎముకతో అవసరం లేదు, మనకు శరీరానికి కావాల్సిన. హల్లెలూయా. లోతు కూడా అంతే. చూపునకు ఏదో తోటవల్లి ఉందని, ఆయన చూస్తుంటే మంచిగా పచ్చగా కనపడిందని సొదొమ గొమొర పట్టణాలలోకి వెళ్ళిపోయి. అవి ఎట్లున్నాయి పట్టణాలు? పాపముతో ఉన్నాయి. ఆ పాపాన్ని చూసి దేవుడే దిగి వచ్చి నాశనం చేయడానికి సొదొమ గొమొర పట్టణాల మీద అగ్ని గంధకములు ఆకాశం నుండి దిగి నాశనం చేసేసాయి. ఏదో అబ్రహాం ప్రార్థన బట్టి లోతు బయట ఉన్నాడు అనుకుంటే, మరలా లోతు కుమార్తెలు అక్కడ ఉండి చూసి అది అలవాటైపోయి తండ్రి దగ్గర అట్లే చేసి అట్లే పాపాన్ని ఒడిగట్టుకున్నారు. జాగ్రత్త. ఈ రోజులు మంచివి కావు. చూస్తూనే పెద్ద తప్పుగా అనిపించకపోయినా మన శరీరం మోయాబు కావాలని కోరుకుంటే ఈ సోదెలకు, ఇంకా ఇట్లా వ్యభిచారాలకు, ఇంకా ఇది అక్రమాలకు, ఒక క్రమం తప్పి ప్రవర్తించే స్థితికి ఒకవేళ ఈ శరీరం కోరుకుంటే, మీకొక్కరికి అలాగ ప్రవర్తించే వాళ్ళకు మాత్రమే అలా నష్టం జరగదు, కానీ వారి నుండి వారి కుటుంబాలు కూడా నాశనం అయిపోతాయని ఈ ఎలిమేలకుని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా
ఆత్మీయంగా మనం జీవిస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైన ఐక్యత మనకు దొరుకుతుంది ఖచ్చితంగా. శారీరకంగా మనం జీవిస్తున్నప్పుడు శరీరాన్ని మాత్రమే మనం గుర్తుపట్టగలుగుతాం. ముందు శరీరాన్ని చూస్తే వాళ్ళు కూడా శరీరాన్ని చూస్తారు. ముందు మన ఎముకను చూస్తే వాళ్ళు కూడా మన ఎముకను చూసుకొని ఒకరికొకరు బలమైండి కలిసి ముందుకెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. బెత్లెహేమును వదిలిపెట్టడానికి కారణం ఏంటో తెలియదు. శరీరం కోరుకున్నట్టుగా జీవించాలని ఆశించడమే. బెత్లెహేమును వదిలిపెట్టాడు. బెత్లెహేము వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు. వాగ్దాన దేశం అల్పమైనది కాదు. రక్షకుడు ఇలా వస్తాడని చెప్పేసి రాయబడిన ప్రవచనం ఉంది. అయినా ఈ వ్యక్తి వెళ్ళిపోయే మోయాబు కోసం అది అక్రమాలు నివసిస్తే మోయాబు దగ్గరికి, అది ఎరుకో పట్టణం ఆనుకుంటుంది. ఈ ఎరుకలో వ్యభిచారులు ఉంటారు. ఎరుకో గొడవ మీద వ్యభిచారులు, రాహాబ్ అనే వేశ్యలు ఉంటారు. రాహాబ్ అనే ఆ రెండు కలిసే ఉంటాయి. ఎరుకో, ఈ మోయాబు ఇవే ఉన్నాయి అక్కడ ఆ దేశాల్లో. అందుకే మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము, అదిగో ఇశ్రాయేలు నడుచుకుంటూ వచ్చి మోయాబు దేశంలో ఆగినప్పుడు వాళ్ళందరికీ ఆజ్ఞాపించాడు. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం మొదటి వచనం ఏమని ఉంటుంది? వాళ్ళందరికీ, ఇశ్రాయేలు అందరికీ, మీరు మోయాబులు ఉన్నారు బిడ్డ, జాగ్రత్తరా, ఈ మోయాబు దాటుకొని తొందరగా వెళ్ళిపోవాలి. పాలు తేనెలు ప్రవహించే దేశం మీకోసం ఎదురు చూస్తుంది. పాలు తేనెలు ప్రవహించే దేశం మీకోసము ఎదురు చూస్తుంది. మీరు జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉండి ఈ స్త్రీలు ఇలాంటి వాళ్ళు, ఇక్కడ ఇది జరుగుతుంది, ఇక్కడ ఇది ఉందని చాలా హెచ్చరికలు చేశాడు. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం అంతా మాట్లాడుకుంటూ వచ్చాడు. ఆయన వీళ్ళు చాలా మంది అక్కడే పాపం చేసి కూలిపోయారు. హల్లెలూయా. చెప్పినప్పుడు కూడా వినకుండా చేసిన కారణాన్ని బట్టి అయిపోయారు. కొంతమంది యెరూషలేము అంటే ఈ బెత్లెహేము అనే కానాను దేశానికి వచ్చిన తర్వాత, దేవుడు వాగ్దానం చేసిన దేశానికి వచ్చిన తర్వాత కూడా మరలా అవకాశాన్ని బట్టి మరలా మునుపటి మూల పాఠముల తట్టు ప్రాచీన పాత స్వభావాన్ని ఆశించి దూరం అయిపోయిన కారణాన్ని బట్టి కుటుంబం నాశనం అయిపోయింది. నయోమి ఒక్కటి మిగిలిపోయింది. ఆధారం లేకుండా అయిపోయింది. భర్త లేడు, నీడ లేదు, 2 కుమారులు కూడా లేడు. 3 విధవరాలను అయిపోయారు. సమృద్ధిగా 4 వెళ్తే ఇప్పుడు 3 విధవరాలను అయిపోయారు. ఆలోచించండి. నయోమి కొంచెం తొందరపడింది. మోయాబు స్త్రీలను పెళ్లి చేసింది. ఎవరికి? కుమారులకు. చీకటికి వెలుగుకి ఏం పొత్తు? హల్లెలూయా. చీకటికి వెలుగుకు ఏం పొత్తు? చీకటి దగ్గర వెలుగు ఉండదు, వెలుగున్న దగ్గర చీకటి. ఇట్లా తప్పు చేస్తారు చాలామంది. ఇదాక ఒకరు అక్కడ ప్రార్థన చేసి జనవరిలో వస్తుంటే, అయ్యా రేపు సంబంధం కోసం వస్తున్నాం, ప్రార్థన చేయని చెప్పి. సంబంధం కోసం పోతున్నాము, సొంత మేనతో కూతుర్నే చేసుకోవడానికి ఇష్టపడినాడు, ప్రార్థన చేయని చెప్పి ఇట్లా దగ్గరికి రా అని చెప్పేసి పిలుచుకున్నాను. నేనైతే కొంచెం సీరియస్గా ఉంటే మీరు ఏమనుకున్నా పర్లేదు ఇలాంటి విషయాలు. బాప్తిసం తీసుకున్నామని లేదు అన్నాడు. లేదయ్య గారు చూస్తా తర్వాత అన్నాడు. తర్వాత చూస్తావు కానీ ముందు పోయి రక్షణ తీసుకుని బాప్తిసం ముందుకు సంబంధం మళ్ళీ చూసుకుందాం కానీ అని చెప్పేశాను. అర్థమైందా మీకు? వెలుగు దేవుడే ఉన్నాడు. వెలుగు సంబంధాలకు మార్చబడకుండా సంబంధం ఎందుకు నీకు? అడిచిన గట్టిగా. ఒకవేళ మీరు ఎవరున్నా అట్లే అంట. ఎందుకంటే మీరు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. అనవసరంగా చీకటి కలుసుకుని మరీ ఎక్కువ చీకటి అయ్యేటట్టుగా ఉండి గొడవ పడుకుంటా, జీవితాంతం కొట్టుకుంటా, తిట్టుకుంటా, నువ్వు అట్లా నువ్వు ఇట్లా అనుకుంటా అందరికి ఇజ్జతిగా పోయేటట్టుగా జీవించే జీవితం వద్దు. మీరు మంచిగా నన్ను కోరుకున్నాను కాబట్టి ముందు రక్షణలో మంచిగా ప్రార్థన చేసుకుంటే ఆ సమయం వస్తే ప్రతిదానికి సమయం కలదు. మీ సమయం వచ్చినప్పుడు మీకు రావాల్సిన ఆశీర్వాదం ఎత్తుకుంటూ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆత్మ సంబంధమైన జీవితంలో మీరు ముందుకు సాగుతుంటే ఆత్మ సంబంధమైన ఈవులన్నీ మిమ్మల్ని ఎదుర్కొంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా కాకుండా చీకట్లో ఉండి ఆత్మీయతను పక్కన పెట్టేస్తే మనకు వచ్చేది కూడా చీకటి. ఎందుకంటే మనం వెలుగైతేనే వెలుగును గుర్తుపట్టగలుగుతాం. మన చీకట్లు ఉంటే వెలుగును గుర్తుపట్టలేం. అందుకే జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకొని ఈ వ్యక్తి తొందరపడి కుటుంబాన్ని నాశనం చేసుకున్నట్టుగా మన జీవితంలో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఈ ఆత్మీయతకే మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఈ శరీరం ఎక్కువ పట్టించుకోకుండా అదిగో ఆత్మీయ జీవింపజేస్తున్నది కానీ శరీరం కేవలము నిష్ప్రయోజనం అనే గుర్తెరిగి శరీరానికి సంబంధించిన బాహ్యంగా కనపడేది కాకుండా ఆదాము వలె నా ఎముకలలో ఒక ఎముక అన్నట్టుగా మనకు సరిపోయిన ఆత్మ సంబంధమైన జీవితంలో కలిసి ముందుకు సాగే కృప మన అందరి కుటుంబాలకు దేవుడు దయచేయును గాక. ఈ ఎలిమెలెకు కుటుంబాల వలె ఆ కుటుంబం వల్లే మరల తొందరపడి నిర్ణయాల ద్వారా మోయాబు అనుభవానికి ప్రయాసపడి ప్రాకులాడి కాపురమడాలనుకున్న కోరిక మనలో పుట్టకుండా
ఆ కుటుంబం నాశనమైనట్టుగా మనం నాశనం అవ్వకుండా బెత్లెహేములోనే ఆత్మ సంబంధమైన వాక్యములనే మనము కుటుంబాలు కట్టబడుతూ ఆత్మీయంగా ఎదుగుతూ మనము మన కుటుంబాలను కాపాడుకుందాము గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.